ఏమండి మీరంతా లైన్ లో వెళ్ళాలా అన్నా? మీరు మొగలు లైన్ లో రాండి అన్న. వచ్చాను కొంచెం వెనక్రానా ఇటు వచ్చి గొడవలు పెట్టి అన్న సార్ మీ అన్నీ అవును దానికి సంబంధించి అగ్రిమెంట్ మామూలుగా దీంతో రాయించేసాం. మా నాన్న వస్తుండే సార్ అన్నీ అంటే నాన్న బిల్ రాసాడా? లేదు సార్ సివిల్ కోర్టుకి లేదు సార్ నేను వెళ్ళలేదు సార్. చూసుకోండి. కొంచెం వెనక్రానా మదనపల్లి ఈశ్వరచంద్రం అండి. ఈశ్వరచంద్రం అంటే మదనపల్లి మదనపల్లి అండి. మరి కొత్తవారపల్లి గ్రామం సీటీఎం క్రాస్ దగ్గర 1 ఎకరా 90 సెంట్లు కొన్నామంటే దానికంతా ఫినిషింగ్ మోల్డింగ్ ఇవన్నీ ఫినిషింగ్ అంతా వేసి కాంపౌండ్ అంతా రెడీ చేసుకుని అన్నీ రెడీ చేస్తే వైఎస్ఆర్ వచ్చి కొత్తవారపల్లి సర్పంచ్ మహేష్ వీళ్ళందరూ వచ్చి మాకు ఇస్తావా లేదా అని కబ్జా అలాగే ఇది చేస్తాం అది చేస్తాము మీరు ఇది చేసినారు అది చేసినారని మాకు ఏమారిచ్చి 99 సెంట్లు ఆ పక్కా రికార్డు సెటిల్మెంట్ పెట్టుకుంటే దాంట్లో 20 సెంట్లు రిజిస్టర్ చేసుకుని మెయిన్ రోడ్డుకి పెట్టుకున్నాడు. డబ్బులు ఇమ్మంటే ఇది అదేనే మళ్ళీ కాంపౌండ్ అంతా తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి జేసీబీ ఎత్తుకుని వచ్చి అంతా తోయేసారంటే అది మన ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాళ్ళు కొట్టాడుతున్నారని మీరు పొద్దున దగ్గర ఏదో రకంగా ఇచ్చేయండి వాళ్ళ మనుషులు వచ్చినారు కాబట్టి ఇదే అదే అని చెప్పి యామారు ఇచ్చి మాకు అంతా తోయేసినారు. కానీ మేము యామారిపోయి ముమ్మునైపోయి కేసులు పెడతాము బెదిరించి అన్ని మానసికంగా చాలా హింసించి ముందు నుంచి మీరు మాకు ఇవ్వకుండా మీరు ఏదో వాళ్ళకి అమ్మితే అది పద్ధతి కాదని వాళ్ళకి బెదిరించి అంతా కూతురు వేసినారంటే పక్కా సెటిల్మెంట్ భూమి న్యాయం అడిగితే కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఉండి గిరీషన్ కలెక్టర్ గారు అప్పుడు పోయి రాయచోటికి పోయి అడిగితే మీరు వైఎస్ఆర్ నాయకులుగా ఇచ్చేయండి అని చెప్పి బెదిరించారు. అక్కడి నుంచి కాళ్ళు వచ్చినాయి. మేము బెదిరిపోయి ఎక్కడ గప్చిప్పునే గుమ్ములు ఉండిపోయి మా భూమి మాకు ఇప్పిస్తారని తెలుగుదేశంలో చాలా కష్టపడి ఇది చేసినాము. మాకు ఇస్తారని ఆశిస్తున్నాము.